మూవీ ఉంది కసిరాజు అయిపోయింది. ఏంటది? లాస్ట్లో కామెడీ. ఏమంటాడు దేని గురించి డైలాగ్? అందులో ఇద్దరా అంటే ప్రపంచం అంతమైపోతుంది యుగాంతం అని చెప్పేసి కామెడీ ఒకటి జరుగుతుంటది. అదేమో ఎరా కసిరాజు అయిపోయింది బెదిర్లంకలోనా? ఆడేమంటాడు ఏడేమంటాడు ఎవడేమనుకుంటా నీకెందుకురా మామూలు యాక్టింగ్ కాదు. వర్క్ మాకు రా, కెమెరాలో పడరా. కెమెరాలో పడితే కెమెరా డ్యామేజ్ అవుతుంది. అందుకని నైస్ థ్యాంక్ యూ. ఎంత టైము? 5:40 అంటే 6కి సన్సెట్ అయింది. ఐ తింకపోయినా 6కి అయిద్దిలే. ఐ థింక్ వాట్ చూద్దాం. సన్సెట్ అయ్యడానికి ఆ పైన దీని మీదకి లేదు ఎక్కడానికి. మనం ఇక్కడ చూసుకొని సన్సెట్ అయ్యే టైంకి దాని మీదకి వెళ్తాం. అక్కడ కూర్చొని చూద్దాం. వాటర్ ఉండవరా పైన, బాటిల్ పడేమాక అని చెప్పిన మొత్తం దాగి పడేసి. నువ్వు వాటర్ ఆడున్నావు ఇప్పుడు? వాటర్ అయిపోతే బాటిల్ పడేయకుండా ఏం చేస్తారా? నువ్వు వాటర్ లేని బాటిల్ ఏం చేస్తున్నావు? మోయటానికి బద్ధకమై కావాలని అన్ని వాటర్ దాగి పడేసినావు తెలుసా? వాటర్ అయిపోయి పడేలా. బాగానే ఉంది. కట్టపోయినా తాగుతారు. అవుతావురా నువ్వు. షాప్స్ నాకు తెలిసి ఇవన్నీ షాపులు క్లోజ్ ఉన్నాయి ఈరోజు. సండే రెస్ట్ తీసుకున్నారు. నాకు తెలిసి కూడా ఈ షాప్లే. నీకు బా వత్తు వర్మ వత్తు మామూలుగా లేదు. బ్రహ్మగిరి హిల్ అవి కూడా ఎక్కేద్దాం ఓ రోజు. ఇప్పుడు కాదు, కాకపోతే మెట్లు లేవు, ఉన్నాయో లేవో పడుతుంది. అవి స్టెప్స్ ఉన్నాయి కావు అవి. వీటికంటే స్టెప్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక షార్ట్. నైట్ టైం కూడా ఇక్కడ కొంతమంది స్టే చేసేటోళ్ళు ఉన్నారు. షాప్ ఓపెన్ ఉన్నట్టుంది. ఇక్కడ వర్షాలు పడేటప్పుడు రెయిన్ కోట్స్ మామూలుగా ఇస్తారు రెంట్కి. యాక్చువల్గా ఇది రెయినీ సీజన్లో సూపర్ ఉంటుంది వ్యూ. మొత్తం వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా ఇవి కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. రెయినీ సీజన్లో వస్తే బ్యూటిఫుల్ ఉంటుంది. మనం వింటర్ సీజన్లో వచ్చినాం, అది కూడా ఈవినింగ్ టైంలో వచ్చినాం. ఎట్లా రావాల్సిన వాళ్ళం ఎట్లనో వచ్చినాం. ఎట్లా వచ్చినాం అన్నది కాదన్నయ్య, వచ్చినామా లేదా, టైంకి వచ్చినామా లేదా. సరే ట్రైన్ ఎక్కలేదు, వచ్చానా లేదా. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటుంది. కోతులు ఉన్నాయా? కర్ర ఉందిగా మన దగ్గర. అది కదా. ఇది టెంపుల్. అది ఆంజనేయ స్వామి అయి ఉండొచ్చు మేబీ. చూద్దాం లోపలికి వెళ్ళి. బ్రహ్మగిరి మందిర్. కాదురా, ఆంజనేయ స్వామిది కాదు. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది లేదు, ఈ చిన్న ఫ్లో అయితేనే ఉంది. ఆ చిన్న వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత అయిందో. ఇక్కడ నుంచి కిందకి వెళ్తూ ఉన్నాయి. నంది ఉన్నాడంటే శివాలయం, శివుడే. ఓం నమ శివాయ. ఇందాక మిడిల్లో అడిగాను, ఎండ్లో అడగలేదు కదా. ఇవన్నీ ఇంకా రాలే, ఇంకా టైం ఉందా కానీ. సన్సెట్ అవుతుంది చూడండి, కనిపించలే కదా, కనిపిస్తుంది. సన్సెట్ అవుతుంది. అది అయ్యే 5:50 అయిపోయింది. అది అయ్యే గ్యాప్లో వెళ్ళిపోదాం. ఇంకొక 10 minutes ఉంది కదా. సో ఏదిరా, ఏంటిది? అదేనా? ఇదే అదే మనం అటు సైడ్ నుంచి చూసేసరికి మెట్లు కనిపించినాయి, ఇటు కనపడలేదు. ఇటు నుండి చిన్నగా కనిపిస్తుంది, అటు నుంచి హైట్ ఉంది. వెళ్ళిపోదాం. ఇక్కడ వ్యూ చూడండి. అమ్మా ఇక్కడ హైట్ చూపిరా తెలుస్తుంది. ఇక్కడ కిందకి ఇట్లా మొబైల్ పడి అటు పడిపో. పహాడ్ హే అంతగా కనిపించలేదు కానీ బాగుంది. రావడం మీ సన్సెట్ చూపిస్తా అని చెప్పిన, సన్సెట్ చూపించిన, కాకపోతే అయిపోయాక చూపించా. కొంచెం సేఫ్టీ కోసం కట్టారు, ఇది దాటి వెళ్ళకూడదు అన్నట్టు. అంతేగా. ఇటు కాదురా, అటురా. అట్లా ఇటు కూడా ఉంది. అబ్బా అబ్బా వ్యూ చూపిస్తా. వావ్, ఇది కదా మనకి కావాల్సింది. కాదు వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే ముందు మీరు తప్పుకుంటాం, మేము చూస్తాం కానీ ఇవన్నీ. మేము తప్పుకోమమ్మా, మేము ఉండాలి. వీడియో తీసేది ఎందుకు, మేము తీసినామని తెలియాలి. వంశీ కెమెరాలు సరిపోవట్లేదురా, గోప్రో, సోనీ అలాంటి ప్లాన్ చేయ వంశీ. అలెక్సా అలాంటి ప్లాన్ చేయరా, సరిపోవట్లేదురా. హనుమా ఇది మొత్తం కనపడిందిరా. ఏది మొత్తం? ఇది మొత్తం ఒక ఆర్క్ టైప్ ఉంది కదా. చూడండి ఆ కర్వ్, ఇలా 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 కర్వ్ వచ్చింది చూడండి. కరువే కదా అనేది. కరువు అంటే కరువు కాదు, కర్వ్. కింద విలేజెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? పైన ఆకాశం ఉంది, కింద నేల ఉంది. నింగి నేల ఆకాశం. సన్ సెట్ అయిపోయింది, నేను షూట్ తీయలేకపోయినా, సారీ ఫర్ దట్. అది విలేజ్. లైట్లు కూడా ఆన్ చేశారు అప్పుడే. అక్కడ నుంచి వచ్చిన ఆ ఎడ్జ్ ఉందా, ఇందాక టెంపుల్కి వెళ్ళాం, ఆ ఎడ్జ్ అదంతా నడుచుకుంటూ, ఎడ్జ్లో నడుచుకుంటూ ఇట్లా వచ్చాం. ఇది అడిగి పోవాలి కానీ మాకు ఈ వ్యూని వదిలిపెట్టి వెళ్ళలేక ఇక్కడెక్కడే తిరగకుండా సన్సెట్ కూడా చూసుకోలేదు అసలు ఎప్పుడైంది అని. అంత మునిగిపోయినాం అనమాట మేము. అంత లవ్లో పడ్డాం ఈ వ్యూతో. మునిగిపోయి తడిసిపోయి ఊపిరాడక బయటకు వచ్చి చూసేసరికి సన్సెట్ అయిపోయింది. ఇక్కడ వాటర్.
ఇది టెంపుల్. అక్కడ ఒక చిన్న టెంపుల్ చూసాం కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చూసుకుందాం. చూడు ఎవరన్నా. లైట్ ఆన్. అక్కడ నుంచే మనకి గంగానది ఉద్భవించింది. శివుని జట, ఈ లైన్స్ ఉన్నాయి కదా, శివుడి జటాజుటాలను అంటారు వాటిని. శివుడు తాండవం చేసుకుంటూ ఇదే కొండ మీద జటాజుటాలు ఇట్లా అంటే అక్కడ నుంచి ఈ సన్న దారి ఉంది కదా, ఆ సన్న దార కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ చీకటి ఉండటం వల్ల సరిగా క్లారిటీ లేదు. ఆ సన్న దార ఉందా, ఆ సన్న దారే కిందకి వెళ్ళే కొద్దీ పెద్దగా అయ్యి గోదావరి నది అవుతుంది. అది. ఓం నమః శివాయ. లైట్ ఫెయిల్ అయింది. సో మాకు క్లియర్గా కనిపిస్తుంది, కాకపోతే మొబైల్కి అంత క్లియర్గా రావట్లేదు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గుంటలాగా కనిపిస్తుంది కదా, ఇది శివుని యొక్క మోకాలు గుర్తు అని చెప్తారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు శివ తాండవం చేస్తూ శివుని యొక్క మోకాలు గుర్తులని చెప్పుకుంటారు ఇక్కడ. ఇదొకటి, ఇదొకటి. అది బ్రహ్మగిరి పర్వతం. ఇది ఇంత వ్యూ చూసుకున్నాం కదా మనం. ఇది శివుని యొక్క జటాజూటాల నుంచి ఉద్భవించిన గోదావరి నది ఇక్కడే స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. సో ఇది యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొంచెం హైకింగ్ ఉంది, ఆ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళిపోయి సో అక్కడ అయితే వీడియో కంప్లీట్ చేద్దాం. ఏం కాదు, చిన్న చిన్న స్టెప్స్ మీకు కనిపిస్తుందో లేదో మరి. అట్లా ఇలా ఎక్కేది. అసలు ఎక్కడం కష్టమైతే కర్రోటి రా మధ్య. కోతులు అల్లేయాలంటే కర్ర కావాలి. జాగ్రత్త, ముందే ఉంటా. జాగ్రత్త, నేను ఎక్కుతా కోతులెక్క, నువ్వే. అబ్బా అమ్మ, కమాన్ కమాన్. ఏం కంగారా బాబు అనేది. అక్కడికి వెళ్ళాలే కానీ టైం లేదు. టైం లేదు, ఫస్ట్ థింగ్ మాకు ఓపిక లేదు. లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇదంతా మంచి. వావ్, ఫైనల్గా ఒకసారి వ్యూ అంతా చూసుకుందాం. బ్రహ్మగిరి పర్వతం అంటే దాని మీదకి వెళ్ళలేదు యాక్చువల్గా, ఇటు నుంచి వచ్చాం. మీరు చూశారు ఎంత ఉందో. మనకి టైం లేదు. ఆల్మోస్ట్ ఇది 3000 ఫీటా 4000 ఫీటా ఏమో ఐడియా లేదు కానీ ఇది వ్యూ. ఇక్కడే సన్ సెట్ అయింది. ఓకే, ఇదే ఇక బ్రహ్మగిరి హిల్. కిందకి వెళ్ళేటప్పుడు వీడియో తీయొచ్చులే కానీ ఛార్జింగ్ లేదు అంత. లేదు అయినా రాదు, లైట్ ఫెయిల్ అయిపోయింది. లైట్ ఫెయిల్ అయింది కాబట్టి వీడియో ఇప్పటికే
ఈ విధంగా బ్రహ్మగిరి ట్రెక్కింగ్ అయితే పూర్తి చేసాం. మాకు చాలా బాగా అనిపించింది. ఎన్నో తెలియని విషయాలు కూడా కొన్ని తెలిసాయి. కొత్త కొత్త వాళ్ళని కలిసాం. ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటూ సైన్ ఆఫ్. ఓకే, వీడియో మొత్తం చూసారా? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చలో బాయ్ బాయ్.